మాది నేతరపల్లి సార్, గుమ్మగట్టు మండలము. నాకు నెల్లూరు కొడుకులు సార్. నెల్లూరు కొడుకులకి తలాకిని తీసుకండి అని చెప్పినాను సార్. పంచుకన్నారు. పంచుకంటే కూడా నా పెద్ద కొడుకు ఎవరికి లేదు, నాకు ఒకనికంటే గొడవ చేస్తాడు, దినము కొట్లాడు సార్. మరి కొట్టేకొస్తాడు, ఎటేటి మాట్లాడతాడు సార్. ఏమన్నారు వాళ్ళు వచ్చేది పోయేది. ఎస్ఐ సార్ కూడా వచ్చి జాగా చూసిపోయినాడు, తలాకిని తీసుకండి అని చెప్పినాడు. అయిపోలేదు సార్. రాగాల మీకెవరికి లేదు, నేను ఎక్కడ కట్టుకొని వెళ్ళా పసులు పోయిలా అంటే గొడవ. మీకెవరికే నాకు ఒకనికే అంటాడు సార్. గొడవలు జరిగేదే ఊరికే. నెల్లూరు కావాలంటే వచ్చినాను సార్. నెల్లూరుకే ఉండాలన్నాను సార్. నలుగురికి ఉండాలా అంటేనే మొక్కి చెప్తాను సార్. దినము కొట్లాటలు గొడవలు. నాకెవరికన్నా ఎట్లా పడతావు, ఎట్లా ఎవరైనా వేసుకుంటారు ఎట్లా అంటే భయం సార్. నాకు అప్పటి నుండి అన్నం ఇడిచి ఇట్లే చూడు సార్. సార్ నేను నేత్రపల్లి సార్, అది తుమ్మగట్ట మండలం అన్నది. 2006లో కొన్నా సార్ నాకు భూమి. అది నలుగురు కూడా ఉన్నప్పుడు పిల్లప్పుడు 2006లో కొన్నాం సార్. మేము 2006లో కొన్న తర్వాత 97లో మ్యారేజ్ అయిపోయాం సార్. 97లో మ్యారేజ్ అయిన తర్వాత 98లో విడివిడిగానే సార్. 97లో విడివిడిగాన తర్వాత మేము 7లో మా ఆయన కదా పాసులు కట్టుకొని వేరే వాళ్ళు ఇట్లా గ్యాప్ ఇస్తే బయట వాళ్ళు వస్తారని మేము మా ఆయన ఇడిచి పెట్టినాం సార్. పక్కన పని చేసుకున్నాము. అయిన తర్వాత పెళ్ళైన 3వ సంవత్సరం తర్వాత మాకు దొడ్డి కావాలంటే లేదా ఎక్కడ పోతుంది, మాకు అందరికీ ఉంటుంది కదా, మీ పని మీరు చేసుకోండి అన్నాడు మనిషి. నెక్స్ట్ సార్ ఇక్కడికి మేము ఏమన్నా వామ్ వేసుకుంటాము, పోస్ట్ పెట్టేసుకో లేదురా, మేము నలుగురు ఉన్నంత వరకు బాగానే మాట్లాడు. ఒక మనిషి తీరిపోయిన తర్వాత ఏం చేసినాడు, లేదు నేను ఒకటే కొన్నాను, నేను నాకే కావాలా, మేము నీళ్ళు అన్నాము. అది కుదరదన్నా, మాకు నలుగురు తీసుకున్నాం కాబట్టి నలుగురు కావాల్సింది. నేను నలుగురికి అయిపోతే నేను ఒక్క చూడంటే నేను చెప్పిందికి చేసుకుపోరా, నేను ఏ విషయం నేనే నాకే కావాలి, ఇది నేను కొన్నాను తర్వాత నువ్వు కొనిన తర్వాత అట్లా ఏమంటే రూల్ ఏమంటే చూపించినా సార్. అన్ని ఏమీ లేదు, మా దగ్గర ఏమీ లేదు. పెద్ద ఆయన ఎవరో వాళ్ళ దగ్గర పని చేస్తుంటే పాపం పెద్దవాళ్ళు మీరు నలుగురు పని చేస్తున్నారని మీకు నలుగురికి ఉన్నాను వాళ్ళు కూడా ఇచ్చినారు. మేము కొనలేదు, ఆయన కొన్న. ఆయన ఎవరి దగ్గర సార్, అది ఎవరు పెద్దోళ్ళు ఇచ్చిన తర్వాత మీకు తలా సగం భాగం కావాలంటే రోజు సార్ వేరే వాళ్ళు సార్. సర్వే నెంబర్ అది ఫ్రీగా ఇచ్చిన సర్వే నెంబర్ ఇట్లా సార్. పెద్దోళ్ళు వాళ్ళు ఎవరు పని చేస్తున్నారు సార్, వాళ్ళు ఇచ్చినారు. కానీ నేను రోజు మీ న్యాయం కడతాను సార్. అన్న ఇట్లా బాగాలేదు, మేము తలాకి పంచుకొని లేదు ఎవరు పిలుచుకొస్తా నా కొడక నీళ్ళే నా కొడక రాలే, నేను మొగడైతే గొడ్డు తీసుకుని రాలే మరి పిలుస్తానని రోజు గొడవ చేస్తారు. మేము ఉండేది ఇద్దరు, భార్య భర్తలు తప్ప ఇద్దరు లేరు. ఓ రోజు నాకు కూడా నాతో పెట్టుకుంటాడు, ఓ రోజు తమ్ముతో పెట్టుకుంటాడు. ఏమి రోజు నాతో వారానికి ఒకసారి సార్, నెలకు 2 సార్లు పెట్టుకుంటారు సార్. నేను ఎంత ఇవినా కూడా చేరు నువ్వు ఇకపోతే బాగాలేదు 4 రోజులు. నేను అక్కడ తప్పగల ఊర్లో సర్పంచులు వాళ్ళంతా పిలుచుకపోతే ఈయన భయం వాళ్ళు కూడా రాదు సార్. అలే వాడు చాలా జిడ్డు నా కొడుకు, వాడు నీకు జ్ఞానం జరుగుంటే సిఐ దగ్గరకో లేకుంటే ఎస్పీ దగ్గరికి పోతే పని జరుగుతుంది, వాడు రాదు, వాడంతా దరిద్రం నా కొడుకు లేదు. ఎస్పీ దగ్గరికి పోయినాం సార్. గుమ్మగట్టికి 4 సార్లు కంప్లీట్ చేశాను. నేను 4 సార్లు కంప్లీట్ ఇస్తే సార్ పిల్లం పేరు సార్ సరేలే ఫోన్ చేస్తే సరే నాకు బాగాలేదు నేను బళ్ళరకు పోతానని ఒకసారి చెప్పినాడు. 3సారి పోయిన తర్వాత సార్ పిల్లం పేరు సార్ సెటిల్మెంట్ చేసుకోదామంటే సరే మనకి ఏం వడ్లు అనిపోతా ఉంటే వర్షం వస్తుందంట రేపు రాకున్నాడు. నేను పోయిన తర్వాత పొద్దున 10 గంటలకు పోయిన కూడా నేను 5 గంటల వరకు అక్కడ ఎస్ఐ దగ్గర పడుకున్నాను సార్. సాక్షులు కలిసి చూపిస్తాను నేను గుమ్మగట్టను. మీరేం కోరుకుంటున్నారు? నాకేం లేదు సార్. ప్లేసు మా అమ్మ మేము 4 సంపాదించి మేము 5 అప్పుడు మేము 4 మా అమ్మ దగ్గర 5 మంది కంప్లీట్ చేసి మేము తీసుకున్నాం జాగా. రోజు గొడవలే. నిన్నైతే సార్ నేను లేను, మా పనికి మేము పోతున్నాము, ఆయన మీద మా దొడ్లోకి పోదాం మీద పని చేద్దామంటే మా మనిషి పిల్లల దగ్గర దాడి చేసినా సార్. వాడు పారిపోయిన నా భార్య పైన దాడి చేసిన వాడు. ఇదేం అడగకపోతే తాగొచ్చి ఫుల్గా తాగొచ్చి కూడా బండ బూతున్నారు సార్. వాడు ఆ బూతులు అడగ సిగ్గేసి నేను కూడా కొట్టాలనుకున్నాను. కానీ వాడు ఇంట్లో సర్దుకపోయిన తర్వాత వాళ్ళు అల్లేని బిడ్డలంతా రాత్రి 11 గంటల తర్వాత పిలుచుకొని వచ్చి 2 గంటల సార్ గొడవ. వాళ్ళు వస్తారు, మేము ఇద్దరు సార్ ఏటకి పోవాలి, మేము ఇద్దరు ఆయన చూసుకుందామా వచ్చినాడు. ఆయన పూజ చేసి బట్టి దానికి అవకాశం లేదు. రోజు కూడా సార్ ఎవరు ఏటకి పైన ఏం జరగలేదు. నాకే ఇంకా రక్షణ కావాలా, నాకు కూడా బేజర్కి వచ్చి ఇంకా పెద్ద సార్ దగ్గరికి పోతే ఏమో నాకు న్యాయం జరుగుతుంది వచ్చింది సార్. ఇక మీరు ఏం చేసే సంబంధం నాకు న్యాయ రక్షణ జరిగితే మంచి చేసేది జరుగుతుంది సార్. నాకంటే ప్లేస్ కావాలి సార్. అది ఎందుకంటే ఒకంది కాదు సార్, ఇది మేము 4 టెక్స్ట్ బోర్డు సంపాదించాం. అది